మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణ మరియపురం గ్రామం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఏరువ జసింతమ్మ కుటుంబంలో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి, జ్ఞానారెడ్డి, కిషోర్ రెడ్డి, జ్ఞానారెడ్డి, ఏరువ అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ జసింతమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్తేరు విచారణ గోనిపాటి దావీదురాజు, చిట్టిబాబు, లారెన్స్ మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు గోనిపాటి మత్యాస్, ధర్మారావు, సబీనమ్మ మరియు శ్యామారావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోనిపాటి దావీదురాజు, లారెన్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాయనకుంట గ్రామం ఊకల్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు తుమ్మా జోజిరెడ్డి, మరియరాణి గార్ల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపుడి లూర్దమ్మ, దుగ్గింపుడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపుడి షవరెడ్డి, తిరుమల రెడ్డి షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపుడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ ఈతన్ జాయ్ గారికి ఆపరేషన్ విజయవంతం కావాలని, సంపూర్ణ స్వస్థత దయచేసి ఆయురారోగ్యములతో దీవించమని, క్రిస్టోఫర్కు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ బాల దీపక్, శ్రావణి, పసల ప్రకాష్, మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోతి, మర్యదాస్, రత్నం, కుమార్, లావణ్య, దేవ్, దీపక్, రతన్, భవిష్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాతరెడ్డిపాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లవరపు అరుణ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం, దీర్ఘాయుషు, శాంతి, ఆనందం మరియు ఆశీర్వాదాలు లభించాలని, అన్ని ప్రమాదాల నుండి కాపాడమని ప్రభువైన యేసు, మరియమ్మ, పునీత జోజప్ప మరియు అంతోని గారి పేరిట మల్లవరపు బాలజోజి కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పేరిచెర్ల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జూపూడి పవన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జూపూడి జోజియా కుమారి ఆశీర్వాదం, మరియమ్మ, మరియదాసు, గ్రేసమ్మ, జేకబ్, మేరీ జత్రుత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామర్రు విచారణ పొన్నూరు సెయింట్ ఆన్స్ స్కూల్ ప్రిన్సిపల్గా సేవలందిస్తున్న సిస్టర్ కుసుమ గారు మఠకన్యగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజత జూబ్లీ జరుపుకుంటున్న సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు.
ఎలైనా సర్వశక్తిమంతుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేక విధముగా ఈనాటి ఉద్దేశముల కొరకును, అదేవిధముగా మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకు, తలంపుల కొరకు ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయంను కోరుకుంటూ మన జీవితంలో జరిగినటువంటి అనేక మేళ్లకు కృతజ్ఞతగా ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీసభ కానుకమాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. శిశు మరియను తల్లిదండ్రులైన అన్నా జ్వాకీములు దేవునికి వాగ్దానం చేసిన ప్రకారము మరియ తల్లిని యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించేటువంటి ఘట్టాన్ని మనము స్మరించుకుంటూ ఒక పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. దీని నుండి ప్రతి తల్లిదండ్రులు దేవుడు అనుగ్రహించినటువంటి వారి బిడ్డలను దేవుని యొక్క సంరక్షణలోను, దేవాలయంలోను దేవునికి సమీపంగా పెంచేటువంటి తల్లిదండ్రులుగాను, మరియు అర్పింపబడినటువంటి జ్ఞానస్నానము ద్వారా దేవునికి సమర్పింపబడినటువంటి ప్రతి బిడ్డలు కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఎదిగేటువంటి రీతిలో మనము కూడా భక్తి విశ్వాసాలతో పెరగాలి అని ఈ పండుగ మనకు గుర్తు చేస్తూ ఉంది. కనుక మనమందరము కూడా మరియ తల్లి ఏ విధంగా అయితే తనను తాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకొని అనేక మందికి సుమాతృకగా ఉందో, మనము కూడా ఈరోజు అనేక మంది పుణ్యాత్ములు, భక్తివంతులు వారి వారి జీవితాలను దేవునికి సమర్పించుకొని సుమాతృకగా మనందరికీ ఉన్నటువంటి వారు అనేక మంది. కనుక మనము కూడా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటూ దేవుని యందును, దేవుని ఆలయమందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి విరుద్ధంగా చేసినటువంటి ప్రతి పాపమును, తప్పిదమును జ్ఞాపకపరుచుకొని ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్య అయిన పరిశుద్ధ మరియమాత సంతోషదాయకమైన స్మరణను గౌరవప్రదముగా కొనియాడుచున్నాము. మాతృమూర్తి విజ్ఞాపనము ద్వారా కృపామయుడవైన నీ పరిపూర్ణత నుండి నీ అనుగ్రహములను పరంపరముగా మేము పొందుదముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. మొదటి పఠనము జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు,
సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన నీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు. ప్రభువు పవిత్ర దేశమున యూదా మరల ప్రభువు ప్రత్యేక భాగమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభువు ఎదుట ఎల్ల నరులు మౌనం వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి విజయము చేయుచున్నాడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. అందరూ. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. అందరూ. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు నుండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. అందరూ. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. అందరూ. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ఆయన నామము పవిత్రమైనది. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక.
పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలచియుండిరి. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటకు వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలుచుని ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాల క్రితము ఒక విచారణలో పనిచేస్తూ ఉండగా చిన్నపిల్లలందరికీ కూడా దేవుని యొక్క పవిత్రతను గురించి, ఈ ప్రాపంచికమైనటువంటి జీవితానికి దేవునికి దగ్గరగా సమీపించేటువంటి వారికి మధ్య వ్యత్యాసాన్ని తెలపమని విచారణ గురువులు ఆ సండే స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకు బోధించమని తెలియపరిచారు. వారికి ఏ విధంగా బోధించాలి అని ఆలోచిస్తూ ఉండగా ఫాదర్ గారి యొక్క టేబుల్ మీద 2 చాక్లెట్లు దొరికాయి. అవి 2 కూడా తీసుకొని వెళ్ళి పిల్లల ముందు ఉంచి, దానిలో ఒక చాక్లెట్ యొక్క కవర్ని తీసివేసి కింద పడవేశాను. మరొక చాక్లెట్ యొక్క కవరు తీయకుండానే అలాగే ఉంచా. ఈ 2 చాక్లెట్లని ఇలాగే చూస్తూ ఉండండి. ఒక అర్ధగంట తరువాత దీంట్లో మార్పు ఏదైనా ఉందో, ఏమైనా మార్పులు మీరు చూస్తే ఆ మార్పులు నాకు తెలియపరచండి అని చెప్పాను. ఒక అర్ధగంట అయిన తర్వాత కవర్ తీయనటువంటి చాక్లెట్ అలాగే ఉంది. తీసి పడవేసినటువంటి చాక్లెట్ మొట్టమొదటిగా కరిగిపోతూ వచ్చింది. రెండవది, ఆ కరిగిపోయినటువంటి చాక్లెట్ యొక్క చుట్టూ అనేకమైనటువంటి కీటకాలు, చీమలు వచ్చి చేరుతూ మరి అక్కడంతా పెద్ద గందరగోళంగా, అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. దాని దగ్గరగా ఉన్నటువంటి పిల్లలు సైతం కూడా దూరంగా కూర్చున్నారు. అప్పుడు ఆ పిల్లలకి మరి నేను చెప్పినటువంటి అంశం, ఇదిగో దేవునికి దగ్గరగా జీవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, దేవుని యొక్క ఆలయంలోనికి కానీ, దేవునికి సమర్పించబడినటువంటి వారికి కానీ, దేవునికి దగ్గరగా ఉండేటువంటి వారందరూ కూడా ఇదిగో ఈ చాక్లెట్ ఏ విధంగా అయితే కప్పబడి ఉందో,
సంరక్షణగా ఒక కవర్గా ఉందో, ఆ సంరక్షణ వల్ల ఈ చాక్లెట్ ఎలాంటి మరి తీపిదనాన్ని కోల్పోలేదు, దానిలో ఉన్నటువంటి స్థితిని కోల్పోలేదు, దానికి ఉన్నటువంటి మరి కలర్ కూడా కోల్పోలా. ఎందుకంటే దాని చుట్టూ ఒక రక్షణ కవచంగా కవర్ అనేది ఉంది. అదేవిధంగా దేవునికి అత్యంత చేరువుగా దగ్గరగా దేవుని యొక్క ఆలయంలో ఉండేవారు కూడా ఈ విధంగానే సంరక్షించబడతారు. దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఈ హస్తము నిరంతరము ఆ బిడ్డలను సంరక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంది. వారిని ఎన్నడూ కూడా ఈ ప్రాపంచికమైనటువంటి వాటి నుండి నిరంతరము దేవుడు వారిని సంరక్షిస్తాడు అని బోధించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే ఈ అంశము, ఈరోజు కానుక మాత యొక్క మహోత్సవాన్ని మనం కూడా కొనియాడుతూ ఉన్నాం. అనగా మరియ తల్లి ఏ విధంగా దేవుని యొక్క ఆలయానికి దేవునికి సమర్పించబడిందో మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఎందుకు దీంట్లో ప్రత్యేకత ఏముంది? ఎందుకని పాత నిబంధనలు అంతకుముందు ఇలాగా మరి గొప్పవారు, ప్రవక్తలు, మరి పుణ్యాత్ములు దేవునికి సమర్పించబడలేదా, దేవుని ఆలయానికి ఇవ్వబడలేదా అంటే, ఇవ్వబడినప్పటికీ కూడా దేవుడు ఈమెను పవిత్రురాలుగాను, దేవుడు ఈమెను ఎన్నుకొని ఈమె గర్భము నుండి ఈ లోకానికి ఉద్భవించాలని మరి తలంచుకున్నారు. అందుకే వారికిని ఈ మరియ తల్లికిని ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకే ఈరోజు మనము మరియ తల్లి యొక్క కానుక మాత స్మరణను కొనియాడుతూ ఉండగా అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ పండుగను గురించి ఎక్కడైనా చెప్పబడి ఉందా, రాయబడి ఉందా? మరి ఎందుకు శ్రీసభ ఈ పండుగను జరుపుకుంటూ ఉంది అంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఈ పండుగను గురించి ప్రత్యక్షంగా చెప్పబడలా. కానీ పరోక్షముగా అనేకమైనటువంటి సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మొట్టమొదటిగా మనం చూసినటువంటి పరోక్షమైనటువంటి సందర్భము అంటే ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 13వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ప్రతి మానవుడు యొక్క తొలుచూలు బిడ్డను, మొట్టమొదటి సంతానమును అది జంతువులలో కానీ మానవులలో కానీ అది దేవునికి చెందినటువంటిదే అని చెప్పబడుతూ ఉంది. నిర్గమాకాండము 13:1-2 వచనాలు మనం చదివితే, అదేవిధంగా 13వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ తొలుచూరి యొక్క బిడ్డలని గురించి చెప్పబడుతుంది. ఇక్కడ దేవుడు చాలా స్పష్టముగా మోషే ప్రవక్త ద్వారా ప్రజలందరికీ తెలియపరిచినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ తొలుచూలి బిడ్డను దేవునికి సమర్పించమన్నారే తప్ప మగబిడ్డలను మాత్రమే దేవునికి సమర్పించాలని ఎక్కడా కూడా దేవుడు చెప్పలా. అది మగబిడ్డ అవని, ఆడబిడ్డే అవని, మొదటి బిడ్డను దేవునికి సమర్పించాలి అని దేవుడు చాలా స్పష్టముగా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. అందుకే మనం ఈ ఆచార విధానము ఆది నుంచి యూదుల యొక్క మరి సాంప్రదాయంగా కొనియాడబడుతూనే వచ్చింది. అందుకే మన బైబిల్ గ్రంథంలో చాలామంది మరి గొప్పవారిని వారి యొక్క తల్లిదండ్రులు వారికి ఇవ్వబడినటువంటి మొదటి బిడ్డను దేవునికి సమర్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో మరొక మంచి ఉదాహరణ సమూయేలు ప్రవక్త. అన్న బిడ్డలు లేరు అని సంతానలేమితో 12 సంవత్సరాలు బాధపడుతూ ఉండగా ఆమె బాధను, ఆమె కన్నీటి ప్రార్థన విన్నటువంటి దేవుడు ఆమెకు మరి సంతాన భాగ్యాన్ని ఇవ్వగా ఆ తల్లి ఆ పుట్టినటువంటి బిడ్డను నీకు సమర్పిస్తాను అని ఆమె మొక్కుకోవడము, ఆ మొక్కును బట్టి దేవునికి ఆ సమూయేలు ప్రవక్తను దేవాలయానికి సమర్పించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. అదే రీతిగా మనము అనేక సందర్భాలలో ఇలాగా మొదటి తొలుచూలు బిడ్డలను
దేవునికి దేవాలయానికి సమర్పించబడడం మనం చదువుతూ ఉన్నాం. అయితే మరి మరియ తల్లి యొక్క మరి జననం విషయంలో కూడా అన్నా జాకీములకు వారు వివాహమై అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ, వారికి దగ్గరగా వృద్ధాప్యం వచ్చే సమయానికి కూడా వారికి సంతానాలేమితో బాధపడుతూ ఉన్న సమయంలో మరి అన్నా జోకీములు అనేక మార్లు కన్నీటి పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి కన్నీటి ప్రార్థనకు సమాధానముగా వారికి ఒక బిడ్డను ప్రసాదిస్తూ ఉన్నారు. అప్పుడు అన్నా జోకీములు దేవునికి సమర్పించుకుంటూ, వారు కూడా మొక్కుకుంటూ, వారికి కలిగేటువంటి మొదటి తొలుచూల బిడ్డను దేవునికి సమర్పించుకుంటామని మొక్కుబడి చెల్లించుకున్నారు. తద్వారా వారు దేవుడు వాగ్దానం చేసినట్లుగా వారు పొందుకున్నటువంటి మొదటి సంతానమైనటువంటి మరియ తల్లిని దేవాలయంలో 3వ సంవత్సరంలోనే 3వ ఏటలోనే వారు 3వ సంవత్సరంలోనే వారు కలిగినటువంటి మరియ తల్లిని పెంచి పెద్ద చేసే క్రమంలో 3వ సంవత్సరంలో వారు యెరూషలేము దేవాలయంలో మరియ తల్లిని కానుకగా సమర్పించారు అని యాకోబు రాసినటువంటి సువార్తలో ఇమిడ్చబడి ఉంది. యాకోబు రాసినటువంటి సువార్త క్యానానికల్గా అంగీకరించబడినటువంటి ఈ 4 సువార్తలతో పాటు లేకపోయినప్పటికీ కూడా ఇది మరి అద్భుత రీతిలో ఈ మరియ తల్లి యొక్క కానుక సమర్పణ అనేది, కానుకగా సమర్పింపబడడం అనేది ఈ యొక్క పరిశుద్ధ మరి ఈ యొక్క గ్రంథంలో లిఖితం చేయబడింది. కానీ ఈ యొక్క గ్రంథంలో మరియ తల్లి యొక్క కానుకను గురించి లిఖించబడి ఉంది. అందుకే దీని ఆధారముగా పరోక్షముగా యాకోబు రాసినటువంటి స్వార్థ ఆధారముగాను, మరొక ప్రక్క నిర్గమాకాండము 13వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రతి మానవులు, ప్రతి దంపతులు వారి యొక్క తొలుచూల బిడ్డను దేవునికి సమర్పించాలి అని చెప్పబడినట్లుగా మరి ఈ రెండిటి యొక్క ఆధారముగా తల్లి శ్రీసభ ఈ పండుగను మనం జరుపుతూ ఉంది. మనందరినీ కూడా స్మరించుకోమని తెలియపరుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ మరియ తల్లి ఏ రోజు అయితే తను దేవునికి దేవాలయానికి సమర్పించబడ్డారో ఆనాటి నుంచి కూడా ఆ తల్లి సంపూర్ణముగా దేవునికి అంకితం చేయబడింది. ఆమె దేవునికి అంకితం చేయబడమే కాదు, ఆమె పవిత్రముగా దేవునికి సమీపంగా జీవించింది. దేవుని ఆలయంలోనే ఉంటూ దేవునికి సేవలు చేస్తూ దేవునితో నిరంతరము ప్రార్థనలో గడుపుతూ ఉపవాసాలతోనూ ప్రార్థనా జీవితంలోనూ పవిత్రమూర్తిగా ఈ లోకంలో జీవించింది. నిష్కలంక మాతగా ఈ లోకంలో జీవించింది. అందుకే ఆమె పవిత్రమూర్తిగా జీవించింది కాబట్టే, ఆమె నిష్కలంక మాతగా ఈ లోకంలో మరి దేవునికి సమర్పించుకుంది కాబట్టే ఆమె అటు మరి జన్మ పాపమునకు ఇటు కర్మ పాపమునకు దూరముగా మరి ఉంది కాబట్టి దేవుడు ఆమె గర్భాన్ని మరి పవిత్రపరుస్తూ ఆ గర్భం అనేటువంటి ఆలయంలోనికి ఆయన రావాలి అని తలంచుకున్నారు. అందుకే మరియ తల్లి యొక్క గర్భాన్ని పవిత్రమైనటువంటి దివ్యమందసముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు, ఎన్నుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే మనము ఆ మరియ తల్లి యొక్క కానుకగా సమర్పింపబడినటువంటి ఆ మరియ తల్లి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. కనుక ఈ పండుగ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ప్రతి క్రైస్తవ బిడ్డలు వారు వివాహము రోజునే కాకుండా వారికి కలిగినటువంటి బిడ్డను బాప్తిస్మపు రోజున కూడా దేవునికి ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఏమని? ఇదిగో వారికి కలిగినటువంటి బిడ్డను దేవునికి దగ్గరగాను, దేవుని ఆలయానికి దగ్గరగాను, దేవుని విశ్వాసంలో మేము పెంచుతాము అని అటు వివాహము రోజున ఇటు బాప్తిస్మ రోజున ప్రతి తల్లిదండ్రులు ప్రమాణం చేస్తూ ఉన్నారు. మరి మనలో ఎంతమంది మన బిడ్డలను దేవునికి దగ్గరగా, దేవుని ఆలయానికి దగ్గరగా మరి జీవింపచేస్తూ ఉన్నాము? రెండవదిగా, మరియ తల్లి ఏ క్షణంనైతే తనను తాను సంపూర్ణముగా దేవునికి సమర్పించుకుందో ఆనాటి నుండి సంపూర్ణముగా ఆమె ప్రార్థనా జీవితంలోనూ
ఉపవాసాలలోనూ కన్నీటి ప్రార్థనలతో దేవునికి దగ్గరగాను పవిత్రురాలుగాను జీవించబడింది. కనుక ఈరోజు మనం అనేక మంది మన బిడ్డలను దేవునికి సమర్పిస్తూ ఉన్నాం, దేవుని యొక్క సేవకై సమర్పిస్తూ ఉన్నాం. కనుక మనం సమర్పించడమే కాదు, ఆ బిడ్డల కొరకు నిరంతరము ప్రార్థించవలసినటువంటి బాధ్యత మనందరికీ ఉంది. కనుక మనము కూడా ప్రతిరోజు దేవుని ఆలయానికి దగ్గరగా జీవించేటువంటి బిడ్డలుగా ప్రయత్నించడానికి చూడాలి. ప్రతి ఒక్క విశ్వాసులు దేవునికి సమర్పించుకోబడినటువంటి బిడ్డలు. ఇక మూడవదిగా మనము కూడా ఏ విధంగా అయితే అన్నా జాకీములు వారి బిడ్డలను దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క సన్నిధికి అంకితం చేశారో, మనము కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా వారికి కలిగినటువంటి బిడ్డలను దేవునికి సమర్పించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు దేవుని యొక్క సేవకు పంపించమంటే అనేక మంది ఎందుకులేండి మా బిడ్డలు ఉండలేరులే అనేటువంటి మాటలు అనేక మంది చెబుతూ ఉన్నారు, వింటూ ఉన్నాం. వారి జీవితాలు దేవునికి అర్పించాలనేటువంటి ఆలోచన క్రమంగా మన క్రైస్తవ కుటుంబాల్లో తగ్గిపోతూ ఉంది. చూడండి, మనం అందరికీ మరియ తల్లి ఈరోజు అనేక మంది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక గొప్ప సుమాతృక. కనుక మనము మన బిడ్డలను దేవునికి సమర్పించడానికి ఎంతమంది ముందుకు వస్తూ ఉన్నాము. ఆ రోజు అన్నా జాకీములు చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ద్వారా ఈరోజు మరియ తల్లి గర్భము ద్వారా దేవుడు మానవాళికి రక్షణ తీసుకొచ్చాడు. కనుక ఈరోజు నువ్వు తీసుకునేటువంటి చిన్న నిర్ణయం, నీ బిడ్డను దేవుని సమర్పించడం ద్వారా కనీసము కొన్ని ఆత్మలైనా నీ బిడ్డ ద్వారా రక్షించబడతాయి అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి మన బిడ్డలను దేవునికి సమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. మది తలుపులు తెరచి మలినంబులు విడచి ఆకుదినే కానుకగా నీకీయ తలచి. మది తలుపులు తెరచి మలినంబులు విడచి నా హృదినే కానుకగా నీకీయ తలచి. ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో, ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా, అంకితమవ్వాలని అరుదించితి దేవా. మది తలుపులు తెరచి మలినంబులు విడచి నా హృదయే కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ కుమార్ని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి బలి అర్పణము మమ్ము నీ కృపకు పాత్రలను చేయునుగాక. మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లును ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింప చేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలైనా నీవు భూదిగంతముల వరకు అత్యంత అద్భుతమైన గొప్ప కార్యములన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి
మానవజాతి రక్షకుడును మానవజాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షం నిత్యం ఆనందించుచు దూతల బృందం నీ వైభవం ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేయించే వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును మా పూలాంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆదుండి మీ సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశంను అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం రక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సప్రసాదమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శ్రీక్రీస్తు శరీరము దివ్య హారము, నా యేసు రక్తము పరమ పానము. శ్రీక్రీస్తు శరీరము దివ్య హారము, నా యేసు రక్తము పరమ పానము. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. పరమున నుండి దిగి వచ్చిన దివ్యాహారం నీవే కదా. లోకమునకు జీవము సేతు నిత్య రక్షక రావయ్యా. శ్రీక్రీస్తు శరీరము దివ్య హారము, నా యేసు రక్తము పరమ పానము, పరమ పానము. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభా, విశ్వాస ప్రధాన రక్షణదాయక అయిన దివ్య సంస్కారమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కన్య అయిన పరిశుద్ధ మరియమాతను
భక్తితో సన్మానించుచున్న మేము ఆమెతో పాటు నీ స్వర్గ ప్రేమలో పాలు పంచుకొనుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మా మొరి విను మరియమ్మ. అమ్మా 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 మా మొరి విను మరియమ్మ. యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి. యేసుని పెంచిన తల్లి శ్రీవర కల్పకవల్లి. శ్రీవర కల్పకవల్లి. అమ్మా 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 మా మొరి విను మరియమ్మ. మనసే మారెను తల్లి మరి యొక్క జన్మము తల్లి. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్త పందు. మనసే